యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందాల రాక్షసి, కానీ నేను మాత్రం నీ పాలిట బ్రహ్మ రాక్షసినిరా. ఓకే మహాలక్ష్మి గారు, మీ కంటెంట్ ని పర్ఫామ్ చేయండి. పృథ్వీ గారు, ఆర్ యు రెడీ? యప్, రెడీ. ఎలా పర్ఫామ్ చేయాలరా యదవా? నీ మొహానికి నా ఎక్స్ప్రెషన్స్ ఎలా అర్థమై చేస్తాయి? అర్థమై ఉంటే ఈ పాటికి నేను నీకు చేసిన టార్చర్స్ ని కూడా కనిపెట్టేసేవాడివి కదా. అయినా నువ్వు ఈ పోటీల్లో నా అక్క రాక్ స్టార్లకు అనవసరంగా కాంపిటీషన్ అవుతున్నావు. అందుకే నిన్ను డైవర్ట్ అయ్యేలా చూస్తాను. అందాల రాక్షసి, వావ్, వాట్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. ఊర్ని ఎలా కనిపెట్టావురా బద్మాష్? పృథ్వీ గారు, రియల్లీ ఆసమ్ అండి. మీ వైఫ్ కళ్ళల్లో ఏముందో చాలా ఈజీగా కనిపెట్టేశారు. పర్ఫెక్ట్ కపుల్ పోటీకి మీరు అర్హత సాధించారు. వాడి బొంద, నా కళ్ళలో ఏముందో నిజంగా వాడికి తెలిస్తే గుండాగి చస్తాడు. ఏదో ఫ్లోలో వర్కౌట్ అయినట్టుంది. సరే చూద్దాం వీడి ఆట ఎంతవరకు సాగుతుందో. కంగ్రాచులేషన్స్ పృథ్వీ గారు అండ్ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. మీరు పాల్గొనబోయే నెక్స్ట్ లెవెల్ గేమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహి. వన్స్ అగైన్ మహి, కూర్చో. పృథ్వీ గారు, మీరు మామూలు గ్రేట్ కాదు. అసలు నా కళ్ళల్లో ఏముందో ముందే ఆన్సర్ తెలిసినట్టు టప్పేమని చెప్పేశారు. ముందు తెలుసు కాబట్టి చెప్పానే. అంటే నా రియల్ లైఫ్లో కూడా యువర్ మై అందాల రాక్షసి కదా. ఎందుకు నీ కళ్ళని చూస్తే అనిపించింది. చెప్పేశాను. దట్స్ ఇట్. నెక్స్ట్ కపుల్ ఎవరంటే మిస్టర్ ఆనంద్ గారు అండ్ స్మైలీ గారు. స్మైలీ గారు, ఒక చీటీ తీయండి. స్మైలీ గారు, మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి.
ఆనంద్ గారు, నా కళ్ళని కాదు, నా హ్యాండ్ని చూడండి. ఏంటి పృథ్వీ గారు అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదు మమ్మీ, మనకి వీళ్ళు కాంపిటీషన్ అయ్యే ఛాన్సే లేదని అలా చూస్తున్నాను. ముద్దివ్వాలి. yes correct answer వావ్ ఎక్సలెంట్ ఆనంద్ గారు, పర్ఫెక్ట్ గా చెప్పారు. గ్రేట్. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా నాలాగే ప్లాన్ చేశారా ఏంటి? కంగ్రాచులేషన్స్ ఆనంద్ గారు అండ్ స్మైలీ గారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆనంద్ గారు పర్ఫెక్ట్ కపుల్ గేమ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ఈ జంట ఈ గేమ్ లో గెలుస్తుందో లేదో నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఆనంద్ గారు, స్మైలీ గారు. పద. Now next beautiful couple Viraj and Chaitra. విరాజ్, రే విరాజ్. ఏంట్రా సర్ప్రైజ్? నేను రమ్మంటే మాట్లాడలేదు, కపుల్గా సడన్గా ఇక్కడికి ఎంట్రీ ఇచ్చారు. తోడు దొంగలరా మీరిద్దరు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ ఆనంద్ గారు. నేను స్మైలీ బాగా ఎంజాయ్ చేసాం. చైత్ర, మహి, ఇట్స్ ఓకే చైత్ర, వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. వీళ్ళకి ఇది పెద్ద విషయం కాదులే, మామూలుగానే వీళ్ళు క్యూట్ కపుల్. ఇంకా కాంపిటీషన్లో అడుగు పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళే విన్ అవుతారు. ఆనంద్ గారు, అందరికీ అన్ని ఈజీ అవ్వకపోవచ్చు, లక్ కూడా కలిసి రావాలి కదా. అసలే ప్రస్తుతం కాస్త బ్యాడ్ టైం కూడా నడుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి నడుస్తుందేమో కానీ వాళ్ళ మధ్య లవ్, ఎమోషన్, అండర్స్టాండింగ్ వీటికి కాదు కదా. అసలు క్యూట్ అంటేనే అది. చైత్ర గారు, ఒక స్లిప్ తీయండి. అవును, ఇది నా పరిస్థితి. ఇందులో గెలవకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కన్నయ్య. ఏదేం జరిగినా నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోగలనా? వెరీ టఫ్ కంటెంట్. చూద్దాం, స్టార్ట్ చేయండి. కన్నయ్య, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. నా కళ్ళల్లో ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడూ నీకు కనిపిస్తూనే ఉంటుంది.
కళ్ళల్లోనే కాదు చైత్ర, నీ గుండెల్లోనూ ఇదే ఉంటుంది. నాకు తెలుసు, ఇది మన ఇద్దరి గుండె సవ్వడి. నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతకగలనా? వావ్ ఎక్సలెంట్ ఆన్సర్. హే స్మైలీ, నేను నీకు చెప్పానా, వీడికి ఖచ్చితంగా చైత్ర మనసు తెలుసు, అందుకే పర్ఫెక్ట్గా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ విరాజ్ గారు అండ్ చైత్ర గారు. మీరు నెక్స్ట్ లెవెల్ గెలుచుకోవడానికి క్వాలిఫై అయ్యారు. మహి, మీ అక్క వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. సో వాట్, గెలిచేది మనమే. మీరు ఫిక్స్ అయిపోండి. ఈ మహి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా. హే స్మైలీ, విరాజ్ చైత్రలు కూడా నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మన మధ్య కాంపిటీషన్ మామూలుగా ఉండదు. ఈ మూమెంట్ని మనం పీక్లో ఎంజాయ్ చేయాలి. ఏమంటావు? అవునానంద్ గారు, ఇది మామూలుగా ఉండదు. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను. మహి, నువ్వు వెళ్ళి మీ అక్కతో ఏదన్నా మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడు, నేనేమనుకోను. అవసరం ఏమీ లేదు. అయినా వాళ్ళతో మనకేంటి? ఇక్కడ మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, దట్స్ ఆల్. ఇక్కడ మనం గెలిచి తీరాలి. మనమే బెస్ట్ కపుల్ అనిపించుకోవాలి. అప్పుడే వాళ్ళకి మన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. సో వాళ్ళని గెలవకుండా చేద్దామని వచ్చావు, అంతేనా? ఏడ్చావు. అసలు నిన్ను గెలవనిస్తే కదా. నిన్ను నువ్వు కాపాడుకోరా ముందు. మహి, మనం ఫస్ట్ రౌండ్కి ప్రిపేర్ అవ్వాలి. పద వెళ్దాం. ఇదిగోండి సార్, ఇది చూడ్డానికి బ్లైండ్ ఫోల్డే కానీ కళ్ళకి కట్టుకున్నారంటే ట్రాన్స్పరెంట్ లాగా అవతల వైపు ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది సార్. థ్యాంక్స్ బ్రదర్. ఇలాగే పోటీ పూర్తయ్యే వరకు నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి. హెల్పా? కమర్షియల్ హెల్పేలే. ఆల్రెడీ సగం డబ్బులు నీ అకౌంట్కి సెండ్ చేశాను. బ్యాలెన్స్ పని పూర్తవగానే సెండ్ చేస్తాను. ఓకే సార్. ఓహో, ఇదా సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. నీ డఫా మొహానికి నా కళ్ళల్లో ఏముందో ఎలా కనిపెట్టావా అని అనుకున్నా. నీకు తోడుగా ఈ బల్లి మొహంగాన్ని సెట్ చేసుకుని స్టోరీని రన్ చేసావా? అరే పృథ్వీ, రాంగ్ రూట్ లో ట్రై చేస్తూ సత్తా చాటుతానని సొల్లు కబుర్లు చెప్తున్నావు కదా. చాట మొహంతో ఏం చాటుతావో చాటరా. ఇక్కడ మహి ఉందిరా, అది నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ లో నువ్వు అన్ని చూసి ఆడతావా? అలా ఎలా ఆడతావో నేను చూస్తా. నువ్వు కళ్ళు తెరిచి కాదురా, కళ్ళు తెరవాలంటేనే వెన్నులోంచి జున్ను కారిపోవాలి. అట్లుంటది మహితోని. ఓకే సార్. వెల్కమ్ ఎవ్రీవన్. ఇక మెయిన్ గా ఆడబోయే ఈ 3 రౌండ్స్ కోసం అర్హత సంపాదించిన అందమైన 6 జంటలకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా 3 రౌండ్స్ ఉంటాయి. అవన్నీ మీకు తెలిసినవే. ఆ 3 రౌండ్స్ ఏంటంటే, మొదటి రౌండ్ బ్లైండ్ ఫోల్డ్. దీంట్లో గెలిచిన జంటకి 3 పాయింట్స్ ఉంటాయి.
అలాగే సెకండ్ రౌండ్లో గెలిచిన వారికి 5 పాయింట్స్ ఉంటాయి. ఇక థర్డ్ రౌండ్, ది బిగ్గెస్ట్ రౌండ్, విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్. ఈ రౌండ్లో గెలిచిన వారికి ఏకంగా 9 పాయింట్స్ వస్తాయి. మొదటి రౌండ్లో ఒక్కరు కాదు, ఏకంగా 6 జంటలు గెలవచ్చు. కానీ సెకండ్ రౌండ్లో మాత్రం ఒక్కరే విన్ అవుతారు. అలాగే థర్డ్ రౌండ్లో కూడా ఒక్కరే విన్ అవుతారు. సో ఇది మరి విషయం. ముచ్చటైన 3 రౌండ్ల గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ బ్లైండ్ ఫోల్డ్. ఈ బ్లైండ్ ఫోల్డ్ లో మీ పార్ట్నర్ ని బ్లైండ్ గా వెళ్ళి గుర్తించాలి. 1 minute టైం. ఈ 1 minute టైంలో తమ పార్ట్నర్ ని కాకుండా మరి ఎవరిని టచ్ చేసినా వాళ్ళ రౌండ్ లో అవుట్ అయిపోయినట్టుగా భావించడం జరుగుతుంది. పృథ్వీ గారు, ఎలాగైనా మనమే గెలవాలి. ఒక పని చేద్దాం. మీరు గంటలు కట్టుకుని వస్తారు కదా, అప్పుడు నేను ఏదైనా చిన్న సౌండ్ చేస్తా. తప్పని గుర్తుపట్టి పట్టుకోండి. మహి, వద్దు మహి, ఏ సిగ్నల్ అక్కర్లేదు. నీ మీద నాకున్న ఎఫెక్షన్ చాలు. అయస్కాంతం ఐరన్ని లాగినట్టు నీలో ఉన్న అయస్కాంతం గంతలు కట్టిన నా ఐస్ని ఐరన్లా లాగుతుంది. ఏ రౌండ్లోనే కాదు మహి, టోటల్గా పోటీలోనే మనమే గెలవబోతున్నా. మనమే ఇక్కడ అందరిలోకెల్లా బెస్ట్ కపుల్. నీకుందిరా, నీకుంది. ఏంటి మహి అలా చూస్తున్నా? ఇన్నర్ వాయిస్ వేసుకుంటున్నాను పృథ్వీ గారు. ఏమని? చెప్తే చస్తావు. హ్యాపీతో మీ నరాలు జివ్వమని, మీకేమైనా అయిపోతుందని నా ఫీలింగ్. పార్టిసిపేట్స్ అందరికీ బ్లైండ్ ఫోల్డ్ క్లాత్ చేసేయండి. ఏమైంది పృథ్వీ గారు? క్లాత్ ఎక్కడో పడిపోయింది అనుకుంటా మహి. కింద 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 ఉంది చూడండి. థ్యాంక్ యూ. కళ్ళు తెరిచి అన్ని చూస్తూ బ్లైండ్ ఫోల్డ్ ఆడతావా? పెప్పర్ స్ప్రే చేశాను, ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏం ఆడతావో నేను చూస్తాను.
లెట్స్ స్టార్ట్. ఏ